గుంటూరు జిల్లా తాడికొండలో సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు జరగనుంది. ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత ఆధ్వర్యంలో జరగనున్న ఈ యాత్రకు సంబంధించి ర్యాలీ జరగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు బస్టాండ్ వద్ద బహిరంగ సభ జరగనుంది. ఈ యాత్రలో మంత్రి జోగి రమేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నేతలు హాజరు కానున్నారు. తాటికొండలో జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, తాటికొండ నియోజకవర్గంలో ఇవాళ మేకతోటి సుచరిత ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో సామాజిక సాధికారత బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అయితే పూర్తిగా ఈ 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఈ 4.5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో చేసిన మేలును వివరిస్తూ నేతలు ప్రసంగం వహించనున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి మంత్రి జోగి రమేష్తో పాటు ఇతర మంత్రులు కూడా హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడికొండ అడ్రోడ్ నుంచి, ఇప్పుడు మనం నుంచున్న ప్రదేశం నుంచే యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకు తాడికొండ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఎలా చూస్తారు? సామాజిక సాధికార బస్సు యాత్రకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు అనుకుంటున్నారు? ఈ 4 సంవత్సరాల్లో జరిగిన ప్రయోజనం ఏంటనుకుంటున్నారు మీరు? ఈరోజు తాడికొండ నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగబోతా ఉంది. మేము రాత్రి కొన్ని గ్రామాల్లోనికి వెళ్ళాము. కొన్ని గ్రామాల్లోనికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా ప్రజలు గ్రామాల్లో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో దాదాపుగా ఈరోజు సామాజిక సాధికార యాత్రకి సుమారు ఒక 25-30 వేల మంది హాజరయ్యే విధంగా తాడికొండ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగబోతా ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే నేను సామాజిక న్యాయం జరిపిస్తాను అని చెప్పారో, చెప్పింది ఖచ్చితంగా అక్షరాలుగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు గౌరవ సుచరిత గారు ఈరోజు మనం చూస్తే తాడికొండ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే సుచరిత గారిని హోమ్ మినిస్టర్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో నుంచి చాలా పెద్దపీట వేసి మనం చూస్తే దాదాపుగా 17 మంది క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారంటే సామాజిక న్యాయం జరిగింది అనటానికి ఇంకంతకంటే నిదర్శనం ఏం కావాలి? మనం చూస్తే ఈరోజు ఏమనిపిస్తా ఉందంటే చాలా నియోజకవర్గాల్లో ఓసీ సీట్స్లో కూడా ఈరోజు బీసీలు, ఎస్సీలు పోటీ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేశారంటే అది ముఖ్యమంత్రి గారి ఘనత అని చెప్పడం జరుగుతూ ఉంది. మీరు చెప్పండి, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్సీ, ఎస్టీలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారా? ఈ భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు రాజకీయ డెవలప్మెంట్ కానీ, రాజకీయంగా ఎస్సీ, బీసీలకు ఇస్తున్న న్యాయం కానీ ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి గారు ఇలాంటి పనులు చూసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కూడా ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాలు కూడా ఇట్లానే జరుగుతున్నాయని ఆశిస్తున్నాం. పెద్ద ఎత్తున ఏదైతే మధ్యాహ్నం నుంచి జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్రకు పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు ఇతర బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనార్టీకి సంబంధించిన సంఘాలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. పూర్తిగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. మధ్యాహ్నం 3 గంటలకు యాత్ర అయితే స్టార్ట్ కాబోతూ ఉంది.